Hi viewers, welcome to Markets at 11 AM. का మార్కెట్ డీటెయిల్స్ లో గనుక వెళ్ళినట్లయితే మార్కెట్స్ ఈ రోజుని హైయర్ సైడ్ తో గ్యాప్ అప్ లో ప్రారంభించడం మనం చూసాము అండ్ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి గనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మార్కెట్స్ చూసుకున్నట్లయితే రికార్డ్ హైస్ ని బ్రేక్ చేసి ప్రస్తుతం మార్కెట్స్ హైయర్ సైడ్ లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. నిఫ్టీ ముఖ్యంగా ప్రీవియస్ క్లోజింగ్ కి 46 పాయింట్స్ అప్ మూతో 11736 వద్ద ఓపెన్ అవగా ఓపెన్ అయిన కాసేపటికే గనుక చూసుకున్నట్లయితే ప్రీవియస్ రికార్డ్ హై ని కూడా నిఫ్టీ బ్రేక్ చేయడం చూసాము. లైక్ 11761 ని నిఫ్టీ బ్రేక్ చేసి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 93 పాయింట్స్ పాజిటివ్గా 11784 వద్ద నిఫ్టీ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. అండ్ సెన్సెక్స్ చూస్తే 135 పాయింట్స్ అప్ మూతో 39040 వద్ద డేని స్టార్ట్ చేయగా ప్రజెంట్ 354 పాయింట్స్ హయ్యర్ సైడ్తో 39260 వద్ద డేని కొనసాగిస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కనుక చూసుకున్నట్లయితే ప్రీవియస్ క్లోజింగ్కి 132 పాయింట్స్ అప్ మూతో 30236 వద్ద ఓపెన్ అవగా ప్రజెంట్ 296 పాయింట్స్ పాజిటివ్గా 30401 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కొంత హయ్యర్ సైడ్లో మూవ్ అవడం చూస్తున్నాము. కంపేర్ టు డిక్లైన్సెస్ అడ్వాన్సెస్ 914గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 687గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్ ఈరోజు నిఫ్టీ టాప్ గెయినర్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. 2.85% వరకు అప్ ట్రెండ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఎల్ఎన్టీ ఒక 2.5% వరకు అప్ ట్రెండ్లో ట్రేడ్ అవగా ఏషియన్ పెయింట్స్ 2.16%, ఇండస్ఇండ్ బ్యాంక్ 2.11%, భారతీ ఇన్ఫ్రాటెల్ ఒక నియర్లీ ఒక 2% వరకు అప్ ట్రెండ్లో మూవ్ అవుతోంది. అండ్ నిఫ్టీ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే టాటా మోటార్స్ టాప్ లూజర్గా ఈరోజు ట్రేడ్ అవడం చూస్తున్నాము. నిన్నటి వెరీ స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత నిన్న ఒక ఆల్మోస్ట్ ఒక 7% వరకు ర్యాలీ చూసాము. నిన్నటి ర్యాలీ తర్వాత ఈరోజు కొంత ప్రాఫిట్ బుకింగ్కి లోన్ అవుతోంది. 1.5% వరకు డౌన్ సైడ్లో మూవ్ అవుతోంది. సిప్లా 0.5%, ఇన్ఫోసిస్ 0.80%, భారతీ ఎయిర్టెల్ 0.72% అండ్ బీపీసీఎల్ ఒక 0.5% వరకు డౌన్ సైడ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక ఏషియన్ క్యూస్ కనుక చూసుకున్నట్టయితే ఏషియన్ క్యూస్ అన్ని కూడా పాజిటివ్గా మూవ్ అవడం చూస్తున్నాము. నికై 63 పాయింట్స్, ట్రై టైమ్ 6 పాయింట్స్, హ్యాంగ్సింగ్ 188 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 22 పాయింట్స్, కొస్పీ 3 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ ఒక 36 పాయింట్స్ వరకు పాజిటివ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఇక ఎస్జీఎక్స్ నిఫ్టీ కనుక చూస్తే 83 పాయింట్స్ పాజిటివ్గా 11820 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇక రూపీ చూస్తే 7 పైసా లోయర్ సైడ్తో 69.49తో డేని ఈరోజు ప్రారంభించడం చూస్తున్నాము. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక వెళ్తే క్రిజిల్ 3%, టీవీఎస్ మోటార్స్ 2% అండ్ టారెంట్ పవర్ 1.89%, రిలయన్స్ ఇన్ఫ్రా అండ్ అజంతా ఫార్మా 1.5% పైగానే అప్ ట్రెండ్లో మూవ్ అవుతున్నాయి. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూస్తే పీసీ జ్యువెలర్స్ ఒక 10%, దీపక్ ఫర్టిలైజర్స్ 8.5%, క్యాపిటల్ ట్రస్ట్ 7%, స్పైస్ జెట్ 5.5% అండ్ మిందా ఇండస్ట్రీస్ ఒక 4.5% వరకు అప్ ట్రెండ్లో ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్ పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్సిల్ చేసేందుకు ప్రెజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. హాయ్ సూర్యదేవ్ గారు. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే డేని ఈరోజు హయ్యర్ సైడ్లో చిన్న గ్యాప్ అప్లో డేని స్టార్ట్ చేశాయి. అండ్ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ స్ట్రాంగ్గా హయ్యర్ సైడ్ వైపే ట్రేడ్ అవుతున్నాయి. ఎటువంటి కరెక్షన్ అనేది మనం చూడట్లేదు. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఒక అప్ ట్రెండ్లోనే ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ ఉన్నాయి. నిఫ్టీ ఓపెన్ అయిన కాసేపటికే కనుక చూసుకున్నట్టయితే రికార్డ్ హైస్ని బ్రేక్ చేసి దాని అప్ ట్రెండ్లో మూవ్ అవడం చూస్తున్నాము. ప్రస్తుతం చాలా స్ట్రాంగ్గా మార్కెట్స్ కనిపిస్తున్నాయి. ఏషియన్ క్యూస్ కూడా చూసుకున్నట్టయితే ఒక పాజిటివ్ ట్రెండ్లోనే ట్రేడింగ్ కొనసాగించడం చూస్తున్నాము. సో మార్నింగ్ సెషన్ మార్కెట్స్ పై మీ విశ్లేషణ అంటారు? చూడండి, నిఫ్టీ ఈరోజు ఒక న్యూ హై క్రియేట్ అవ్వడం చూస్తున్నాం. ప్రీవియస్ హై వచ్చేసి 11,761, ఈరోజు 11,785, 786 దగ్గరలో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. కాకపోతే ఈ బ్రేక్అవుట్ అన్నది మనకి ఇండికేటర్స్లో ఇంకా బ్రేక్అవుట్ అన్నది రాలేదు. సో ఇండికేటర్స్ వైజ్గా మనం గమనిస్తే కనుక ఒక నెగిటివ్ డైవర్జెన్స్ ఇంకా అండర్ప్లే చేస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో ఇంకొక 300 పాయింట్స్ అబోవ్ మూవ్ అయితే ఒక న్యూ హైస్ని క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకు సెన్సెక్స్ కూడా న్యూ హైస్ వైపుగా వెళ్ళడం చూస్తున్నాం. సో ఓవరాల్గా ఈ అప్ మూవ్ని పుష్ చేస్తున్న స్టాక్స్ ఏంటి అని మనం గమనిస్తే కనుక ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ఎన్టీ, ఏషియన్ పెయింట్స్, ఇంకా ఇండస్ఇండ్ బ్యాంకు, టీసీఎస్ ఇవన్నీ ఒక 5-6 స్టాక్స్ మాత్రం మార్కెట్ని అప్ సైడ్ పుష్ చేస్తూ ఉన్నాయి. సో వీటిలో కనుక గమనించినట్టయితే వాటిలో మనకి అండర్లయింగ్ స్ట్రెంత్ అనేది పెద్దగా కనిపించట్లేదు దాంట్లో కూడా. కాబట్టి ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది ఈ ర్యాలీ అన్నది చూడాల్సి ఉంటుంది. ఇంతకుముందు అన్నట్టు ఈ 11,760 ఆ జోన్ దగ్గరలో డబుల్ టాప్ ఫార్మేషన్ ఉంది. సో దాన్ని గమనిస్తే కనుక ప్రజెంట్ అయితే జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అనే చెప్తాను. సో మనకి ముఖ్యంగా ఇండికేటర్స్ ఇంకా బ్రేక్అవుట్ని సూచించట్లేదు కాబట్టి
ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అన్నది మనకి ఇంకా కపుల్ ఆఫ్ డేస్ గమనిస్తే కనుక కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఈరోజు కనుక 11,720 ఫస్ట్ ఇంట్రాడే సపోర్ట్గా భావించాల్సి ఉంటుంది. సో లాంగ్ పొజిషన్స్ ఉంటే కనుక 11,720 దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని కింద వీక్నెస్లోకి ఎంటర్ అయిందని భావించాల్సి ఉంటుంది. సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రజెంట్ 30,385 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. 30,200 దగ్గర ఫస్ట్ సపోర్ట్ అన్నది బ్యాంక్ నిఫ్టీకి దొరికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా గమనిస్తే డబుల్ టాప్ ఫార్మేషన్లో ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ న్యూ పొజిషన్స్ ఇప్పుడే తొందరపడి క్రియేట్ చేయడం కన్నా ఒక కపుల్ ఆఫ్ డేస్ వెయిట్ చేసి ఇదే లెవెల్ పైన సస్టైన్ అయితే అప్పుడు లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేసుకోమని చెప్తాను. అప్పటి వరకు అయితే ఉన్న లాంగ్ పొజిషన్స్లో వీలైనంత వరకు ప్రాఫిట్ బుకింగ్ అన్నది చేసుకోమని చెప్తాను. సో ఇది ఎంతవరకు కంటిన్యూటీ అవుతుంది అన్నది మనకు బ్రాడ్ బేస్డ్ బయింగ్ జరుగుతుందా లేదా అన్నది గమనించాల్సి ఉంటుంది. సో ఈరోజు మిడ్ క్యాప్ ఇండెక్స్ గమనించిన స్మాల్ క్యాప్ ఇండెక్స్లో నిఫ్టీతో కంపేర్ చేస్తే దాంట్లో అప్మూవ్ అన్నది అంత పెద్దగా రావడం లేదు కాబట్టి ఇది బ్రాడ్ బేస్ ర్యాలీగా కనిపించట్లేదు. కొద్దిగా అంటే ఫ్యూ స్టాక్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ అన్నీ కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో ఇది కంటిన్యూ కావాలి అంటే కనుక ఈరోజు 11,761 పైన నిఫ్టీ క్లోజ్ అవ్వాల్సి ఉంటుంది. దాని కింద క్లోజ్ అయితే ఇప్పుడు మనం ఈరోజు చేసిన అటెంప్ట్ కొద్దిగా ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు క్లోజింగ్ని జాగ్రత్తగా గమనించమని చెప్తాను. సో ప్రజెంట్ మాత్రం ఉన్న లాంగ్ పొజిషన్స్కి స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పెట్టుకోమని చెప్తాను. న్యూ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయడానికన్నా ముందుగా ఒక 2 డేస్ దీనిపైన క్లోజ్ అయితేనే న్యూ లాంగ్స్ వైపుగా ఆలోచించమని చెప్తాను. ఓకే సురదేవ్ గారు, ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం నిఫ్టీ టాప్ గెయినర్గా ఐసిఐసిఐ బ్యాంక్ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. చాలా స్ట్రాంగ్గా ఇది హోల్డ్ మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే ఒక అప్ ట్రెండ్లో ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. మార్నింగ్ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఒక స్ట్రాంగ్ ట్రెండ్లో మూవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. కొంత హయ్యర్ సైడ్ నుంచి ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది వచ్చినప్పటికీ కూడా స్టిల్ ఇంకా ఒక పాజిటివ్ అప్ సైడ్ని కొనసాగించడం మనం చూస్తున్నాము. సో ఇది ఇంకా ఏ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు అంటారు? హయ్యర్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటారు? చూడండి, ఐసిఐసిఐ బ్యాంక్ ప్రీవియస్ అయి వచ్చేసి 409 దగ్గరలో కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు 404 దగ్గరలో ఉంది. సో నా ఉద్దేశంలో ఇంకా అప్మూవ్ కొనసాగితే కనుక 409, 410 వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆ జోన్ దగ్గరలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆ ఐసిఐసిఐ బ్యాంక్ విషయానికి వస్తే అది ఆల్మోస్ట్ ఒక ఎండింగ్ డయాగోనల్ ప్యాటర్న్లో కనిపిస్తూ ఉంది కాబట్టి ఇంకా న్యూ హైస్ వైపుగా వెళ్తుందా 410 అబోవ్ అంటే కొద్దిగా క్వశ్చన్ మార్క్ అనే చెప్పాల్సి ఉంటుంది. సో 410 ఆ జోన్ దగ్గరలో రెసిస్టెన్స్ అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఫస్ట్ సపోర్ట్ దీనికి ప్రీవియస్గా తీసుకున్న లోయర్ లెవెల్స్ అంటే ఆల్మోస్ట్ 385 దగ్గరలో ఫస్ట్ సపోర్ట్ అనేది దొరికే అవకాశాలు ఉంటాయి. సో ప్రజెంట్ మాత్రం 385, 410 ఆ రేంజ్లోనే ట్రేడ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు ఖమ్మం నుండి ప్రకాష్. హలో. రైన్ ఇండస్ట్రీస్ 165 లో ఉంది. అలాగే మన్సార్ ఇంజనీరింగ్ 20 డేస్లో మనీ వస్తున్నాయి మేడం. మరి ఎప్పటి వరకు ఎగ్జిట్ తీసుకోమంటారు? ఓకే, చెప్పగలరు. చూడండి, రెయిన్ ఇండస్ట్రీస్ నిన్న అనుకున్నట్టు 145, 147 ఆ జోన్ దగ్గర వరకు వెళ్ళినప్పటికీ అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ ఎదురవడం చూసాం మనం. దాని వలన ఆల్మోస్ట్ ఒక షూటింగ్ స్టార్ ఫార్మేషన్ లాంటిది ఏర్పడింది రెయిన్ ఇండస్ట్రీస్లో. సో ఈరోజు నిన్నటి నిన్న క్యాండిల్ని ఒక ఎన్గల్పింగ్ చేస్తూ ఒక బేరిష్ ప్యాటర్న్ అయితే కనిపిస్తూ ఉంది. కాకపోతే 130 పైన ఉన్నంత వరకు కొద్దిగా బయ్యింగ్ సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ బయ్యింగ్ సపోర్ట్ 130 పైన సస్టైన్ అయితే కనుక నిన్నటి హయ్యర్ లెవెల్స్ని క్రాస్ అవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా అప్ సైడ్ మూమెంటం అన్నది కంటిన్యూ అవ్వాలంటే 148 ఆ జోన్ దగ్గరలో. కాబట్టి మీకు 20 డేస్లో మీకు మనీ అవసరం ఉంది అనుకుంటున్నారు కాబట్టి నా ఉద్దేశంలో ఏ చిన్న బౌన్స్ వచ్చినా ఒకసారి కరెంట్ లెవెల్స్లో ఒకసారి బుక్ చేసుకోమని చెప్తాను. ఇక్కడ నుంచి కూడా మార్కెట్స్ అయితే ఈరోజు చూసాం న్యూ హైస్ వైపుగా వెళ్తున్నాయి. దానికి తగ్గట్టుగా రెయిన్ ఇండస్ట్రీస్లో మూమెంటం అనేది కనిపించట్లేదు కాబట్టి వీలైనంత వరకు ఏ చిన్న బౌన్స్ వచ్చినా మీరు ఒకసారి మార్కెట్ రేట్లోనే ఎగ్జిట్ అయిపోమని చెప్తాను. బన్సాల్ ఇంజనీరింగ్ ఈరోజు 84.75 జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో దీనికి ముఖ్యంగా అప్ సైడ్ రెసిస్టెన్స్ అన్నది 90 రూపీస్, 88 రూపీస్ దగ్గరలో ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ జోన్ పైన సస్టైన్ అయితేనే నెక్స్ట్ అప్ మూవ్ అనేది బిగిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కూడా 95 దగ్గరలో నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. సో ఉన్న పొజిషన్ని మీరైతే కంటిన్యూ చేయండి. 90, 95 ఆ జోన్ వస్తే మీరు ఆ రేంజ్లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను.
ఓకే సూర్యదేవ్ గారు, ఇక ఓవరాల్గా ఈరోజు కనుక చూస్తే పీసీ జ్యువెలర్స్ అది టెక్నికలీ బాగా వీక్గా ట్రేడ్ అవుతూ వచ్చే ఈ స్టాక్లో కనుక చూసుకున్నట్టయితే ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ ఒక సర్ప్రైజింగ్గా ర్యాలీ చూస్తున్నాము. ఆల్మోస్ట్ ప్రజెంట్ కనుక చూస్తే ఒక 15% పైగా అప్ సైడ్ ర్యాలీలో ఇది మూవ్ అవుతోంది. సో ఇది ఎంతవరకు ర్యాలీ అనేది కొనసాగే అవకాశం ఉందంటారు? ఓవరాల్గా ఈ ట్రెండ్ అనాలిసిస్ అనేది ఈ స్టాక్కి ఎలా ఉందంటారు? సో పీసీ జ్యువెలర్స్ ఈరోజు అంటే మనకు ఆల్మోస్ట్ 3 days నుంచి ఒక మంచి అప్ మూవ్ రావడం చూస్తున్నాం. 95 లెవెల్స్ దగ్గర నుంచి ఈరోజు 147. సో ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అన్నది మనం గమనించాల్సి ఉంటుంది. సో షార్ట్ టైం మనం చాలాసార్లు దీన్ని స్టాక్ని అవాయిడ్ చేయమని చెప్పాము, ఎందుకంటే దీంట్లో న్యూస్ బేస్డ్ మూమెంటం అనేది రావడం చూస్తున్నాము. సో ఇది ఆల్మోస్ట్ 600 దగ్గర నుంచి రీసెంట్గా లోయర్ లెవెల్స్ ఆల్మోస్ట్ 55 ఆ జోన్ వరకు డిప్ రావడం చూసాం. సో ఆల్రెడీ చాలా వరకు సెల్లింగ్ ప్రెజర్లో ఉంది కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ లాంటిదే అని చెప్పాల్సి ఉంటుంది. సో ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అంటే ఇంకా మనకు బ్రేక్అవుట్ అన్నది ఇంకా రావాల్సి ఉంటుంది. ఇది బ్రేక్అవుట్ రావాలి అంటే కనుక ముందుగా 160 పైన సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. సో 160 కింద ఉన్నంత వరకు ఇప్పుడున్న ఏదైతే మనం లాస్ట్ 3 daysగా చూస్తున్న బౌన్స్ ఉందో అక్కడ హాల్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రాఫిట్ బుకింగ్ కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడే తొందరపడి మళ్ళీ న్యూ లాంగ్ పొజిషన్స్ తీసుకోవడం కన్నా కొద్ది రోజులు ఇది వెయిట్ చేయమని చెప్తాను. ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ ఒకసారి కపుల్ ఆఫ్ డేస్ ఇది 85, 140 ఆ జోన్లో కొద్దిగా కన్సల్టేట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ జోన్లో కన్సల్టేట్ అయితేనే నెక్స్ట్ అప్ మూవ్కి తగినంత బేస్ అనేది ఫామ్ అవుతుంది. అప్పటి వరకు కొద్దిగా బై అండ్ డిప్స్ అని చెప్తాను. అంటే కరెంట్ లెవెల్స్లో బై చేస్తే కనుక మళ్ళీ డౌన్ సైడ్ రిస్క్ ఉంటుంది కాబట్టి కొద్దిగా డిప్ వచ్చే వరకు వెయిట్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, బ్రహ్మయ్య. హలో హలో, చెప్పండి బ్రహ్మయ్య గారు. నమస్తే అండి. నమస్తే. 763 రూపాయలు తీసుకున్నానండి. ఎక్కడండి? 763 రూపాయలు తీసుకున్నాము. అది ఏం చేయాలి? రేట్ తగ్గుతుంది. షార్ట్ టర్మ్కి తీసుకున్నారా, లాంగ్ టర్మ్ మీతోనా? షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్కి. ఓకే చూడండి, ఇన్ఫోసిస్ ఓవరాల్గా ఆ ట్రెండ్ అయితే డౌన్ సైడ్లోనే ఉంది. కాకపోతే నిన్నటి ప్యాటర్న్ కనుక గమనించినట్టయితే ఆల్మోస్ట్ వీక్లీ సపోర్ట్స్ లెవెల్ దగ్గరలో హోల్డ్ అవ్వడం చూస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ లోయర్ లెవెల్స్లో 715 దగ్గరలో ఇన్ఫోసిస్కి వీక్లీ సపోర్ట్ ఉంది కాబట్టి ఆ జోన్ పైన ఉన్నంత వరకు మళ్ళీ ఒకసారి బౌన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో బౌన్స్ వచ్చినా ఎంతవరకు వెళ్తుంది అంటే మ్యాక్సిమం అప్ సైడ్ 770, 765 ఆ రేంజ్ వరకు వెళ్ళడానికి స్కోప్ అయితే ఉంది. సో మీరు ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఆ బౌన్స్ వచ్చినప్పుడు ఆ బౌన్స్లో 760, 770 ఆ జోన్లో మీరు ఒకసారి ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే సూర్యదేవ్ గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎల్ఎన్టీ కూడా ఈరోజు చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతూ నిఫ్టీ టాప్ సెకండ్ గెయినర్గా ఇదే ట్రేడ్ అవుతూ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. లాస్ట్ ఒక 2 days కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఎల్ఎన్టీలో కొంత హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక కరెక్షన్ మనం చూసాము. టెక్నికలీ ఇది స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా కొంత కరెక్షన్ అనేది కొనసాగుతూ వస్తుంది. కూడా ఆన్ అండ్ ఆఫ్ కొంత కనుక చూసుకున్నట్టయితే ఒక వాల్టాలిటీ అనేది ఇందులో కనిపిస్తుంది. ఒక డే హయ్యర్ సైడ్లో మూవ్ అయినప్పటికీ నెక్స్ట్ డే కొంత కరెక్షన్లో మూవ్ అవడం, ఎగైన్ కొంత ర్యాలీ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఏదైతే అప్ ట్రెండ్ అయితే చూస్తున్నామో ఇది ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు? అండ్ కొంత ఇదే వాల్టాలిటీ ట్రెండ్ అనేది ఎల్ఎన్టీలో కొనసాగొచ్చింటారా? చూడండి, ఎల్ఎన్టీ మీరు అన్నట్టు రీసెంట్గా 1426 ఆ జోన్ దగ్గర నుంచి 1356 సపోర్ట్ వరకు కరెక్షన్ రావడం చూసాం. కాకపోతే 1356 దగ్గర ఒక సపోర్ట్ తీసుకొని నిన్న ఈరోజు ఒక రీబౌండ్ అవ్వడం చూస్తున్నాం. సో దీనికి మెయిన్గా ముఖ్యంగా అప్ సైడ్ అనేది కొద్దిగా లిమిటెడ్గానే ఉందని చెప్పొచ్చు. సో హయ్యర్ లెవెల్స్లో 1410 దగ్గరలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 1356 అనేది సపోర్ట్గా ఉంటుంది, 1410 అనేది రెసిస్టెన్స్గా ఉంటుంది. సో ఈ రేంజ్ ఎటువైపు బ్రేక్అవుట్ వస్తుందన్నది చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హైదరాబాద్ నుండి ఉపేంద్ర. హలో యా, చెప్పండి ఉపేంద్ర. ఉపేంద్ర, మీ వాయిస్ చాలా డిస్టర్బ్డ్గా ఉంది. ఐ మీన్ వినిపించట్లేదు, కొంచెం క్లియర్గా చెప్పండి. తీసుకోవచ్చా? నెక్స్ట్ అలాగే ప్రెస్టేజ్ లో 230లో బయింగ్ చేశాను మేడం, ఇప్పుడు సెల్ చేయొచ్చాను. ఏషియన్ గ్రానైట్ తీసుకోవాలనుకుంటున్నారు అండ్ ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 230లో తీసుకున్నారు. ది ప్రెస్టేజ్ ఎస్టేట్స్ షార్ట్ టర్మ్ కి తీసుకున్నారా, లాంగ్ టర్మ్ వ్యూతోనా? షార్ట్ టర్మ్ కి. ఏషియన్ గ్రానైట్ లాంగ్ టర్మ్ వ్యూతో తీసుకోవాలనుకుంటున్నారా? అవును మేడం. ఓకే. ప్రెస్టీజ్ ఎక్కడ అన్నారు? ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 230లో తీసుకున్నారు.
అండ్ ఏషియన్ గ్రానైటో లాంగ్ టర్మ్కి బయింగ్కి వెళ్ళాలనుకుంటున్నారు. ప్రెస్టీజ్ షార్ట్ టర్మ్. సో ఏషియన్ గ్రానైటో మీరు లాంగ్ టైం కోసం బిల్డప్ చేసుకోవచ్చా అంటే, సో ఓవరాల్గా రీసెంట్గా లోయర్ లెవెల్స్ నుంచి అంటే ఆల్మోస్ట్ 140 ఆ జోన్ దగ్గర నుంచి రీబౌండ్ అవ్వడం చూస్తున్నాం. సో మీరు ఈ రేంజ్లో కాకుండా కొద్దిగా వెయిట్ చేయండి. ఇది రీసెంట్గా నిన్న 211 దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేయడం చూస్తున్నాం. కాకపోతే ఈ రోజు అయితే ఆ లెవెల్ దగ్గర హోల్డ్ అవుతుంది. కాకపోతే అది దాన్ని ఒకసారి మళ్ళీ బ్రేక్ డౌన్ చేస్తే కనుక రీసెంట్గా వచ్చిన లోయర్ లెవెల్స్ కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. 180, 175 ఆ జోన్ దగ్గరలో మీరు లాంగ్ టర్మ్ కోసం అక్యుములేషన్ చేసుకోండి. కొద్దిగా అంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేయకండి, కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి ఏషియన్ గ్రానైటోలో. నెక్స్ట్ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ అన్నారు. సో ప్రెస్టీజ్ ఎస్టేట్స్ మీరు 230 లాంగ్స్ బిల్డప్ చేసుకున్నారు. రీసెంట్గా అంటే ఈరోజు 280 దగ్గరలో ఒక దోజీ ప్యాటర్న్ ఏర్పడింది. అది కాకుండా 285 దగ్గరలో ఒక డబుల్ టాప్ ఫార్మేషన్ కూడా ఏర్పడింది. కాబట్టి నా ఉద్దేశంలో ఒక్కసారి ఈ రేంజ్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ మంచి ప్రాఫిట్లో ఉన్నారు. 285 దగ్గర డబుల్ టాప్ ఫార్మేషన్ కనుక సక్సెస్ అయితే అక్కడి నుంచి మళ్ళీ డిప్ అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ 265, 260 ఆ జోన్ వరకు ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ఉన్న ప్రాఫిట్ని మిస్ చేసుకోకండి, ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మళ్ళీ లోయర్ లెవెల్స్ వస్తే కనుక ఎక్కడి నుంచి అయితే అప్ మూవ్ బిగిన్ అయిందో అంటే 220 దగ్గర నుంచి ఆ లెవెల్స్ మళ్ళీ రీటెస్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. చైతన్య మెయిల్ చేశారు. మెయిల్స్ కూడా చూద్దాం కాల్స్తో పాటుగా. ఆల్టర్నేటివ్లీ చైతన్య మెయిల్ చేశారు. దీపక్ ఫర్టిలైజర్స్ 169లో తీసుకున్నారు. ఇది హోల్డ్ చేయమంటారా లేదంటే సెల్ చేయమంటారా? దీపక్ ఫర్టిలైజర్ 169లో తీసుకున్నారు. సో మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశంతో తీసుకుంటే కనుక కంటిన్యూ చేయమని చెప్తారండి. దీనికి నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది ఆల్మోస్ట్ 180, 179 ఆ జోన్ దగ్గరలో కనిపిస్తూ ఉంది. ఉన్న పొజిషన్ అయితే క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఒకసారి రీబౌండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మన లాంగ్ టర్మ్ ఇండికేటర్స్ కొద్దిగా ట్రెండ్ పాజిటివ్గా ఎంటర్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. కాకపోతే మీరు ఈ లాస్లో ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం అయితే నాకు కనిపించట్లేదు. ఉన్న పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఆ బౌన్స్ వచ్చినప్పుడు మీకు 180, 185 ఆ జోన్ దగ్గర ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. వివేక్ జోషి మెయిల్ చేశారు. ఎల్ఎన్టీ ఏప్రిల్ 1400 కాల్ ఆప్షన్ తీసుకోవచ్చానని అడుగుతున్నారు. 1400 కాల్ చూడండి, ఎల్ఎన్టీ 1400 కాల్ ఆప్షన్ అంటే ఆల్మోస్ట్ మీకు అప్ సైడ్ కొద్దిగా లిమిటెడ్గా ఉందని ఇందాక చెప్పడం జరిగింది. అప్ సైడ్ మ్యాక్సిమం 1410 దగ్గరలో ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ కాల్ ఆప్షన్లో పెద్దగా వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఒకసారి 410 దగ్గర నుంచి రివర్సల్ అయితే కనుక దీంట్లో ట్రెండ్ రివర్సల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు ఇండికేటర్స్ అన్నది కొద్దిగా సెల్ మోడ్లో ఉన్నాయి. కాబట్టి 1410 బ్రేక్అవుట్ వస్తుందా రావడానికి అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది. కాబట్టి కాల్ ఆప్షన్ని అవాయిడ్ చేయమని చెప్తాను. మీరు కాల్ ఆప్షన్ లాంగ్స్ బిల్డప్ చేసుకోవాలి అనుకుంటే కనుక 1410 పైన ఒక 2 days సస్టైన్ అయిన తర్వాత మీరు కాల్ ఆప్షన్ అనేది బై చేయమని చెప్తాను. అప్పటి వరకు దాన్ని అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే సురదేవ్ గారు, ఇక ముఖ్యంగా ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా చూసుకున్నట్టయితే ఈరోజు మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది ఇండస్ఇండ్ బ్యాంక్లో రావడం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి చూస్తే ఒక షార్ట్ కవరింగ్ అనేది కనిపిస్తోంది. సో కొంతవరకు డిప్స్లో ఈ స్టాక్లో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా, లేదా ఇంకొంతకాలం వెయిట్ చేయడం బెటర్ అంటారా? సో ఇండస్ఇండ్ బ్యాంకు ఈరోజు నిఫ్టీని అప్ సైడ్ పుష్ చేసే దాంట్లో ఒక స్టాక్ అని చెప్పొచ్చు. కాకపోతే దీంట్లో ప్యాటర్న్ అనేది పెద్దగా స్ట్రాంగ్గా కనిపించట్లేదు. సో రీసెంట్గా చెప్పాలంటే 1470, 1450 దగ్గర నుంచి బిగిన్ అయిన అప్ మూవ్ అన్నది కొద్దిగా ఎండింగ్ స్టేజ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి మనకి రీసెంట్గా వచ్చిన బౌన్స్ కౌంటర్ అప్ మూవ్లోనే భాగంగా వచ్చిందని అనుకోవాలి తప్ప న్యూ హైస్ వైపుగా వెళ్ళడానికి కొద్దిగా అవకాశం తక్కువగా ఉంది. అది కాకుండా ఆల్మోస్ట్ రీసెంట్గా 1800 ఆ జోన్ దగ్గరలో రెసిస్టెన్స్ను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజెంట్ లెవెల్స్లో మాత్రం ఇండస్ఇండ్ బ్యాంక్ లాంగ్ పొజిషన్స్కి అనుకూలంగా లేదు. ఆల్రెడీ లాంగ్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు మాత్రం ఇది ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన సమయం అని చెప్తాను. బాలకృష్ణ మెయిల్ చేశారు. హెచ్పిసిఎల్ 15% లాస్తో అండ్ సన్ఫార్మా 21% లాస్లో ఉన్నారు. ఇది హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? బయింగ్ ప్రైజెస్ మెన్షన్ చేయలేదు. హెచ్పిసిఎల్ 15% లాస్తో అండ్ సన్ఫార్మా 21% లాస్లో ఉన్నారు. హెచ్పిసిఎల్ 15% లాస్లో ఉన్నారంటే నా ఉద్దేశంలో
షార్ట్ టైంలో చిన్న బౌన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి నా ఒక 275 వరకు వచ్చిన మళ్ళీ ఒకసారి రీబౌండ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ జోన్ వచ్చినప్పుడు మీరు ఒకసారి ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. ఓవరాల్ ట్రెండ్ అయితే డౌన్ సైడ్లోనే ఉంది. కాకపోతే ఆల్రెడీ లోయర్ లెవెల్స్ అంటే ఆల్మోస్ట్ 240 245 ఆ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకున్నట్టుగా ఉంది కాబట్టి ఇంకొకసారి రీబౌండ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి 270 275 వరకు. సో ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఆ బౌన్స్లో ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. సన్ ఫార్మా మీరు లాంగ్ టర్మ్ కోసం బై చేస్తుంటే కనుక కంటిన్యూ చేయమని చెప్తాను. సో షార్ట్ టైంలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నా కూడా లాంగ్ టైంలో మళ్ళీ అప్ మూవ్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సన్ ఫార్మా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే సూర్యదేవ్ గారు, ఈరోజు సిప్లా కొంతవరకు కరెక్షన్ మోడ్లో చేయడం చూస్తున్నాము. కొంతవరకు ఫార్మా ప్యాక్ అంతా కూడా చూసుకున్నట్టయితే మిక్స్డ్ ఫ్లాట్ ట్రెండ్ వల్ల ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. లైక్ డాక్టర్ రెడ్డీస్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుండగా సిప్లా కొంతవరకు సన్ ఫార్మా లాంటి స్టాక్స్ స్లైట్లీ కరెక్షన్ మోడ్లో మోడల్ చూస్తున్నాము. సిప్లా కనుక చూసుకున్నట్టయితే నిఫ్టీ టాప్ సెకండ్ లూజర్గా ఒక 1% వరకు డౌన్ ట్రెండ్లో ఇది మూవ్ అవుతూ వస్తుంది. సో కొంతవరకు ఈ కరెక్షన్ అనేది కొనసాగొచ్చుంటారా సిప్లాలో? చూడండి, సిప్లా ఓవరాల్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్ మూవ్లోకి ఎంటర్ అయిందని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి సిప్లా బై అండ్ డిప్స్ స్టాక్ అని చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి పెద్దగా మేజర్ డిప్ అనేది రాకపోవచ్చు సిప్లాలో. సో మేజర్గా చెప్పాలంటే రీసెంట్గా 535 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసి మళ్ళీ అప్ సైడ్లోకి వచ్చింది కాబట్టి ఏదైనా డిప్ వచ్చినా 535 దగ్గర హాల్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 535 540 ఆ జూన్ స్పాట్ లెవెల్ కనుక వస్తే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అది మంచి బయింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. సో బై అండ్ డిప్స్ అని చెప్పాల్సి ఉంటుంది. ఓవరాల్గా సన్ ఫార్మా కానీ సిప్లా రెండిట్లోనూ ఒక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి అప్ మూవ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి రెండు స్టాక్స్లోకి. ఓకే సూర్యదేవ్ గారు, ఫైనలీ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటారు? చూడండి, ఓవరాల్గా నిఫ్టీ న్యూ హైస్ని క్రియేట్ చేసినప్పటికీ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అనే చెప్తాను. కాబట్టి లాంగ్ పొజిషన్స్ ఉంటే కనుక 11,720 స్పాట్ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పెట్టుకోమని చెప్తాను. ఇన్ కేస్ ఆ లెవెల్ కనుక బ్రేక్ డౌన్ అయ్యి క్లోజింగ్లో దాని కింద క్లోజ్ అయితే కనుక ఇప్పుడు ఈరోజు వచ్చిన అటెంప్ట్ అప్ సైడ్ మూమెంటం అటెంప్ట్ అన్నది ఫెయిల్ అయిందని భావించాల్సి ఉంటుంది. సో ఇది ఎంతవరకు దానిపైన సస్టైన్ అవుతుంది అన్నది ఇప్పుడు చెప్పడం అయితే కష్టం. ఎందుకంటే మనకు ఇండికేటర్స్లో ఇంకా బ్రేక్అవుట్ అనేది జరగలేదు. ప్రైస్లోనే బ్రేక్అవుట్ వచ్చింది తప్ప ఇండికేటర్స్ దాన్ని కన్ఫర్మ్ చేయట్లేదు. కాబట్టి ఎనీ టైం రివర్సల్ రావడానికి ఒక అవకాశం అయితే ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్తాను. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. వ్యూస్ ప్రస్తుతం మార్కెట్స్ ఆ ట్రెండ్ కనుక చూస్తే నిఫ్టీ 89 పాయింట్స్ పాజిటివ్గా 11,779 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 340 పాయింట్స్ పాజిటివ్గా 39,246 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 292 పాయింట్స్ పాజిటివ్గా 30,396 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది వాళ్ళ మార్కెట్స్ అట్ 11 AM. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ఉంటాం. స్టే విత్ us.